హాయ్! మా సైడ్ అయితే ఎక్కువగా పచ్చి చేపలు అమ్ముతారు. ఇలా రొయ్యలు, పచ్చివి ఎప్పుడు అమ్మలేదు. సో, అలా అమ్ముతుంటే తీసుకుందాం, ఒకసారి కర్రీ ప్రిపేర్ చేద్దాం ఎలా ఉంటదా అని చెప్పేసి అలా తీసుకున్నామనమాట. బయట రెస్టారెంట్‌లో ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ తిన్నాం గానీ, ఇలా ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. సో, నేను ఈరోజు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాననమాట రొయ్యల కర్రీ. వెంటనే మా మమ్మీకి కాల్ చేశాననమాట. మమ్మీ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు అని. మా మమ్మీ చెప్పేసింది, ఇట్లా ఫటాఫట్ చెప్పేసింది. కొన్ని మైండ్‌లో పెట్టుకున్నాను. కొన్ని యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేశాను. సో, మనం రొయ్యలు ప్రిపేర్ చేయాలంటే వాళ్ళు కొంచెం వాష్ చేసి ఇస్తారు. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా అవి తక్కువగానే అయితాయి. ఎందుకంటే వాటికి ఉన్న ముళ్ళులు, తోకలు అవన్నీ తీసిన తర్వాత ఇలా కొన్నే అయితాయంట. నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను అలా తెలుసుకున్నాను. ఈ రొయ్యలైతే మంచిగా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు. బట్ బ్యాక్ సైడ్ వాటికి ఒక నరం ఉంటదంట. అది బ్లాక్‌గా ఉంది. అది మనమే తీసేసుకోవాలి. సో, అలా తీసిన తర్వాత ఫస్ట్ మనం ఇవి మంచిగా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మంచిగా మ్యాగ్నెట్ అయ్యేలాగా కలిపేసి మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసేయాలనమాట. అప్పుడు అందులో నుంచి అయితే చాలా వాటర్ బయటకొచ్చాయి. అంటే ఫిషెస్ అంటేనే అది వాటర్ చాలా అబ్జర్వ్ చేసుకుంటది కదా! కొద్దిసేపు అలా పెట్టిన తర్వాత అవి కొంచెం ఉడికే టైంలో అందులో నుంచి వాటర్ అన్నీ బయటకొచ్చేసాయి. అలా అన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. మనకేంటో తెలియదు కానీ ఏదైనా కొత్త రెసిపీ ప్రిపేర్ చేస్తున్నామంటే మస్తు ఎగ్జైటింగ్ ఉంటుంది కదా! నాకైతే ఆ కర్రీ ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో ఇదే ఉంటుంది. సరేలే ఏదైతేనేమి కర్రీ చేస్తేనే కదా తెలిసేది. ఒకసారి ఏదైనా ట్రై చేస్తేనే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ రొయ్యలు వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సపరేట్ చేయాలి ఒక ప్లేట్లోకి. అలా చేసిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే. ఆ ఆయిల్లో మంచిగా ఈ రొయ్యలు ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం క్రిస్పీగా అవుతాయి. అదే ఆయిల్లో రొయ్యలు సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, చిల్లీ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం టమాటోస్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఫ్రై చేయకుండా డైరెక్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆ టమాటో ప్యూరీ మొత్తం ఇందులో యాడ్ చేయాలి. ఇది మంచిగా ఉడికేంత వరకు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. అలా మంచిగా ఉడికిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి అందులో యాడ్ చేయాలి. ఆ రొయ్యలు కూడా మళ్ళీ ఆ టమాటో పేస్ట్లో ఉడకాలి. అంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ రొయ్యలకి పట్టాలన్నమాట. ఇలా దగ్గరికి చేస్తే చపాతీస్‌లోకి, రొట్టెలోకి అలా బావుంటది గానీ రైస్‌లోకి బావుండదు కదా! సో, మనం ఇందులో తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఇందులో ఇంకొక టైప్ ఎలా చేసామంటే చింతపండు గుజ్జు ఉంటది కదా! ఆ రసం వేసి కూడా మనం ఈ పులుసు చేసుకోవచ్చు. బట్ నేను చింతపండు యాడ్ చేయలేదు. ఓన్లీ టమాటోస్ మాత్రమే యాడ్ చేసి ఇది చేశాను. ఎంత బావుందంటే చాలా టేస్టీగా ఉంది. నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి. పక్కాగా సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.